జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ మొహమేం కనబడుతుందని ఎవరనుకుని మాట్లాడాలి? నేను సార్ కృష్ణప్రియని. ఓ నువ్వేనా? మాట మాత్రమే వినిపిస్తావా? సగం ఫేస్ కళ్ళజోడుతోనే మూసేసావు. మొహం ఎక్కడని వెతుక్కోవాలి? లేక స్టైలా? కాదు సార్, మోడ్రన్. కళ్ళకు వచ్చింది సార్. ఈజ్ ఇట్? తీయమంటారా సార్? చూస్తారా? మళ్ళీ మీకు అంటుతుందేమో. తీయనా సార్? తీయనా? వద్దులే, ఆగు. మాస్క్ అయినా తీద్దామంటే ఒకటే దగ్గు సార్. దగ్గి 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 నోరంతా దద్దరిల్లిపోతుంది. ఎందుకైనా మంచిది నేను జాగ్రత్తగా ఉంటే మీరు బాగుంటారు. మీరు బాగుంటే మన సంస్థే బాగుంటుంది. మీకోసమే సార్ ఈ మాస్క్. పోనీ ఇది కూడా తీయనా సార్? వద్దు. అలా రా దారికి. ఇలాగే వర్క్ చేస్తున్నావా? సేఫ్టీలన్నీ తీసుకున్నాను సార్, అయినా అందుకే మీ దగ్గరికి రాలేదు. రావు సారు, మీరు నన్ను రమ్మన్నారంటే నేను ఇక్కడికి వచ్చాను. అదే ఏదో మనీ కావాలని రాసావు కదా? అవును సార్. $2.5 lakhs కావాలా? ఎస్ సార్. అంత అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వడం కంపెనీ రూల్స్ ఒప్పుకోవు కృష్ణప్రియ. పోనీ 1000 తగ్గించి ఇవ్వండి సార్. ఆ 1000 తీసుకో. సార్ చాలా అవసరం సార్. అంత అవసరం ఏమొచ్చింది? మా అక్క పెళ్లి ఏ రోజు ఆంటీ? పెళ్లి ఎన్ని గంటలకి? ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడు? పెళ్ళి 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 చికాకు తెప్పించుకో. పెళ్ళే దరిద్రం అంటే ఈ దెయ్యం నా భార్య అంటావా? మా అక్క పెళ్లి అంటే ₹1 కూడా ఇవ్వడు. మా అక్క పిల్లల చదువు కోసం సార్. పిల్లలకి అంత ఫీజు అడుగుతుంది ఎవరు? ఏ స్కూల్? నేను మాట్లాడతాను కృష్ణప్రియ. వాళ్ళెవరితోనూ మాట్లాడారు సార్. ఫోన్ నంబర్ కూడా ఇవ్వరు. బాగా స్ట్రిక్ట్ సార్. ఏబీసీలు కూడా బాగా రాయకపోయినా తిట్టేస్తారు. కృష్ణప్రియ, ఏబిసిడీలకు అంత ఫీజు అవసరమా? అదేదో ఫ్రాడ్ స్కూల్లో ఉంది. ముందు మానిపించేయండి. నాకు తెలిసిన స్కూల్ ఒకటి ఉంది, అక్కడ చెప్తాను, చేర్పించండి. 50,000 తీసుకుంటారు. అదే నీకు అడ్వాన్స్గా ఇస్తాను. వస్తే కృష్ణ, ఇప్పుడు ఏబిసిడీలు చెప్పడం అవసరమా? 2 లక్షలు మిస్ అయ్యాయి కదే. ఏంటి? ఇంకేమిస్తాడు? సరే, రేపటికి వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వద్దా? ఇవ్వండి సార్. అబ్బా, సెల్ సైలెంట్లో పెట్టలేదే. సార్ 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 సైన్ సార్. ఆ దెయ్యందే నా షోరూమ్కి మళ్ళీ మళ్ళీ వస్తుంది కాక ఆ దరిద్రాన్ని పెడుతుంది. చచ్చింది. ఏంటి షాక్ అయ్యావా? పట్టుకోలేను అనుకున్నావా? నేనేం చేశాను? సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు ఇక్కడ చేస్తుందంతా చూస్తున్నాను. ఇక్కడ పనిచేస్తుంది తెలిసిపోయిందా? దొరికిపోయానే. నీ దరిద్రంతో నా షోరూమ్కి రావడమే కాకుండా దీన్ని ఛార్జింగ్ పెడతావా? చూశాను. నువ్వు చూసింది అదా? ఎందుకు వస్తున్నావు? కస్టమర్ దేనికి వస్తాడు? కొనడానికే కదా. ఏం కొన్నావు? ఒకసారి చూడడానికి వస్తారు, రెండోసారి కొనడానికి వస్తారు. నువ్వు చూడ్డానికి ఈ దరిద్రాన్ని వినిపించడానికే వస్తావు. సర్లే, ఇంకా రాన్లే. ఏయ్,
ఏంటి? నా కోటు నీ చెత్త చేతులతో ఉతికి చించి పారేసావు కదా. ఇదిగో చెత్త గిత్త అనుకో, నీదే పిచ్చి కోటు. ఏ రోడ్డు పక్కన కొనుక్కునుంటావు, పట్టుకోగానే కోటు చిరిగిపోయింది. ఏయ్ వేషాలేకు, 10,000 దాని కాస్ట్, డబ్బులు కట్టు. కడతాను, పని చూసుకో. అసలు చెప్పాలంటే నువ్వే నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఇస్తారు. ఎందుకు ఇవ్వాలి? నీకు నేనెందుకు ఇవ్వాలి? ఇవ్వందే నిన్ను వదులుతానా? అమ్మో, ఈ రాహు రాసిన చెక్ అందులోనే ఉందిగా, చూశాడో అది చాలు దొరకడానికి. తీసుకుంటా. ఉంటేనేగా. ఏయ్ ఏమీ లేకుండానే బ్యాగ్ క్యారీ చేస్తున్నావా? ఇవి చూస్తా. ఇవ్వను. ఏయ్ లేవయ్యా. చూస్తా. నేనే చూపిస్తా. చూపించు. ఇదిగో చూడు చూడు, డబ్బులు ఎక్కడున్నాయి? అన్ని పేపర్లేగా. దీనికి బ్యాగ్ ఎందుకు? నన్ను పొమ్మని నా సెల్ లాక్కుంటావెందుకు? నా కోట్ డబ్బులకి నీ సెల్లు. ఇది అన్యాయం. డబ్బులు కట్టి తీసుకెళ్ళు, న్యాయం అయిపోతుంది. సరే, నీ దగ్గరే ఉంచుకో. నా ఫోన్ని నీట్గా చూసుకో. దీంతో చాలా బిజినెస్ డీల్స్ ఉన్నాయి. టాటా బిర్లాల తర్వాత తమరే కదా. పో, డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళు. నీకుంటుందిలే. ఏంటి ఉండేది? వచ్చింది పెద్ద. ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.